ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి దినం లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనటువంటి మాటలు మనం గమనించినట్టయితే, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడకుడి అని వాక్యం అంటుంది. చాలాసార్లు మనం చాలా చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటాం, ఇబ్బంది పొందుతూ ఉంటాం. వాటిని ఎలా జయించాలో వాటి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆందోళన గుండా వెళ్తూ ఉంటాం. అయితే బైబిల్లో ఉన్నటువంటి మాట గమనించినట్టయితే, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవని వాక్యం ఉంటుంది. దేవుడు మరి ఎంత మైన్యూట్ థింగ్, ఎంత చిన్న విషయంపై ఎంతటి జాగ్రత్త తీసుకుంటుండో ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన అణువణువు విషయమై ఆయన శ్రద్ధ వహిస్తున్నాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మీరు కనుక ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని గమనించినప్పుడు, అరణ్యంలో వారు ప్రయాణం చేశారు, కానీ వారు ఎక్కడ భోజనాన్ని సిద్ధపరచుకొని వండుకొని భుజించినట్టుగా వాక్యంలో ఎక్కడ లేదు. 40 సంవత్సరాలు వారి కొరకు ఆయన ఆకాశంలో తెరిచి అందులోంచి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. అలాగే వారి వస్త్రాల విషయమై ఆయన శ్రద్ధ వహించాడు. వారు కాలుకు ధరిస్తున్నటువంటి పాదరక్షల విషయమై ఆయన శ్రద్ధ వహించాడు. వారికి అగ్నిస్తంభంగా ఆయనే ఉన్నాడు, మేఘస్తంభంగా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మైన్యూట్ థింగ్స్లో ఆయన ఎంత ప్రత్యేకతను, ఎంత శ్రద్ధను వహించాడో మనం అర్థం చేసుకున్నట్టయితే, దాన్ని బట్టి మనం ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వారమో, ఎంత ప్రత్యేకమైన వారమో ఆలోచన చేయాలి. ఇజ్రాయేల్ ప్రయాణం విషయంలో వారు కానాను ప్రయాణం విషయంలో ఆయన అంత శ్రద్ధ వహించినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి నీవు పరమ కానాను చేరేంత మటుకు నీ విషయమై ఆయన తప్పక శ్రద్ధ వహిస్తాడు. నా విషయమై ఆయన తప్పక శ్రద్ధ వహిస్తాడు. మనందరి విషయమై ఆయన తప్పక శ్రద్ధ వహిస్తాడు. అయితే మనం చేయకూడదు ఒకటే, ఇజ్రాయేల్ ప్రజలు ప్రతిదానికి గుణిగారు. అలా గుణకుండా ప్రతిదాని విషయమై దేవుని వైపు చూసే వారంగా ఉంటే చాలు. ఇంతకీ ఇజ్రాయేల్ ప్రజల విషయం ఆయన ఏం ఆశించాడు అంటే, ప్రతి విషయం కొరకు ఆయన వైపు చూడాలని కోరుకున్నాడు. అంతకు మించి ఆయన ఆశించింది వేరేం లేదు. కాబట్టి మన జీవితంలో కూడా అన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రతిదాని కొరకు మన స్వయం పైన ఆధారపడమో లేక ఇతరులపైన ఆధారపడడం కాకుండా దేవుడి వైపు చూసినట్టయితే మన జీవితంలో మరో గొప్ప మేలు జరుగుతుంది. కాబట్టి దేవుడి ఇటు మాటలు దీవించడం గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము. ఆమేన్.